బుడమేరులో మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతితో గన్నవరం, గుడివాడ, పామరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను వరద చుట్టుముట్టింది. బుడమేరు వరదలకు ఒక్క ఉంగుటూరు మండలంలోనే 6,000 ఎకరాల్లో పొలాలకు నష్టం వాటిల్లింది. ఒక్క ఎకరం కూడా రైతుకి దక్కే పరిస్థితి కనిపించట్లేదు అంటూ బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. గ్రామాలను బుడమేరు చుట్టుముట్టడంతో అధికార యంత్రాంగం అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తమై గ్రామస్తులందరికీ కూడా కావాల్సిన సహాయ సౌకర్యాలను కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆముదాలపల్లి నుంచి కొయ్యగూరపాడు వెళ్ళేటువంటి మార్గంలో ఏదైతే పచ్చటి పంట పొలాలు వరి పొలాలు ఉన్నాయో ఆ వరి పొలాల మీదుగా ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి పడవ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ఆముదాలపల్లి నుంచి ఆ కొయ్యగూరపాడు వెళ్లాల్సిన పరిస్థితి. పూర్తిగా కూడా వందలాది ఎకరాలు దాదాపుగా 500 ఎకరాల పైగా కూడా వరి పొలాలు మునిగిపోయిన పరిస్థితి. మనతో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బాలవర్ధన్ రావు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీ పొలాలు కూడా మునిగిపోయినాయి. ఎప్పుడన్నా మీ అనుభవంలో మీ ఊర్లో ఇలాగ మునిగిపోవడం చూసారా? చాలా దురదృష్టకరం అండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత విపరీతంగా ఈ వరద రావడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. దాదాపు 38 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. నా వ్యవసాయ అనుభవంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా పంట పొలం మొత్తం అంతా కూడా ఆమందాలపల్లి చుట్టుపక్కల కానీ కోయూరపాడు కానీ వారం రోజుల నుంచి కూడా నీరు పట్టి ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా వర్షం కురిచింది. రాత్రి కూడా దాదాపు 2 దిక్కులు వర్షం కురిచింది. నిన్న రాత్రి కురిచింది. ఈ వర్షానికి అసలు రైతు ఏం చేయాలో తోసనేటువంటి పరిస్థితి. ఎట్లాగో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ పంట అంతా కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నగారు రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ రెక్కల కష్టం అంతా కూడా ఈ పంట చేతికి వస్తుంది. ఒక సంవత్సరం పంట ఈ రోజున మనం కోల్పోయినట్టే. అలాగే రైతుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అండి. తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, ఉంగుటూరు తహసీల్దార్ గారు. మేడం చెప్పండి, అసలు మా మండలంలోని ఒక గ్రామాన్ని కాదండి, మొత్తం 30 గ్రామాల్లో మొత్తం బుడమేరు చుట్టుముట్టేసింది. మన కొయ్యగూరపాడు, బుడమేరులంక, ఉంగుటూరు మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా ఆటుకూరులోనైతే మొత్తం కూడా గండి పడిపోయింది. పెద్ద గండి అన్నిటి కూడా గండి పడే చోటల్లో మేము జేసీబీ ప్రొక్లైన్ పెట్టి గండి పూడ్చి చేస్తున్నాము. సుమారుగా 6,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందండి. ఈ వరదల వల్ల ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, యానాదుల కాలనీ మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా మేము పక్కన రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి ఎంపీపీ స్కూల్, జడ్పీ స్కూల్లో పెట్టి మార్నింగ్ ఫుడ్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే కొంచెం తగ్గింది. ఇంకా ముందే 2 రోజుల్లో కూడా ఇంకా తగ్గి సామాన్య ప్రజానీకానికి రోడ్డు ఫెసిలిటీ కూడా, కనెక్టివిటీ కూడా ఉంటుందని ఆశిస్తున్నామండి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఉంగుటూరు అంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరు మండలంలో దాదాపుగా 6,000 ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగుపరచాలని కూడా మాజీ ఎమ్మెల్యే బాలవర్ధన్ రావు కూడా చెప్తున్న పరిస్థితి. దుర్గతో రవి, టీవీ 9 ఆముదాలపల్లి నుంచి.